రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐటీయూసీ 4వ మహాసభ వేములవాడలోని గుమ్మి పుల్లయ్య భవన్లో ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ యూసఫ్, రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎం నరసింహన్న, సిపిఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సుదర్శన్, తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు, ఏఐటీయూసీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31న స్థాపించబడిన నాటి నుంచి కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ అనేక విజయాలను సాధించిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేశాం, సమ్మె చేశాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే హరీష్ రావు ఆఫీసర్లు అధికారులు కానీ ఆ పద్ధతిలో మాట్లాడేవాళ్ళు. అట్లాంటి సందర్భంలో బయటకు వచ్చి కార్మికులు మళ్ళీ జమై కూర్చున్నప్పుడు ఏమన్నా ఇట్లా జరిగిందంటే 10 మంది లేచి నిలబడేవాడు. ఎంతమందిని చంపుతాడో చూద్దాం, నేనుంటా సెక్రటరీగా, నేనుంటా ప్రెసిడెంట్ గా, వాడు తుపాకీతోటి నన్ను కాల్చని నేను ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, సంఘం అయితే నిలబడాల్సిందే, సంఘటన కావాల్సిందే, వీళ్ళంతా మనం చూడాల్సిందే అని చెప్పి ఆ పద్ధతుల్లో అనేక మంది ప్రాణాల త్యాగానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఇవాళ మాకు సంఘం వచ్చింది. మన నాయకుడిని చంపినప్పుడు పక్కనున్న కంపెనీ వాడు నాకేం ఆ కంపెనీ వాడిని కదా చంపిందని ఊకోలా. మేము సంఘం పెట్టుకుంటే మా నాయకుడిని చంపుతా, మేము కూడా పని చేయమని చెప్పి బయటకు వచ్చి కూర్చున్నారు. ఇప్పటి వరకు మున్సిపల్ అయింది, భవన నిర్మాణం అయింది, గ్రామ పంచాయతీ కూడా మొన్న కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు దేవస్థానం మహాసభ జరుపుకోవడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులది కూడా సంవత్సరం కింద మహాసభ జరుపుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి సంఘాలలో ఒకటి పవర్ లోన్ మహాసభ జరుపుకోవడం జరగలేదు, దాన్ని కూడా జరుపుకోవాల్సింది ఉన్నది. ప్రధానంగా చూస్తే కార్మికుల హక్కుల కోసం గత 22 నుంచి మాకు జిల్లా కార్యదర్శిగా ఇచ్చినప్పటి నుంచి అన్ని కార్యక్రమాలకు రాష్ట్రం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. గతంలో కూడా లేబర్ కార్డుల మీద కూడా ఢిల్లీ దాకా 18 మంది ఢిల్లీకి పోయి కూడా లేబర్ కార్డు సంక్షేమ నిధి కోసం పోరాటం చేసినప్పటికీ కూడా అది కూడా కార్మికునికి యాక్సిడెంటల్ డెత్ కు 10 లక్షలు, మన సహజ మరణానికి 2 లక్షలు సాధించుకోవడం జరిగింది.